హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి బఠానీ చాట్ అండి. దానికోసం 3 టమాటో, 3 ఆనియన్, అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను. త్రీ ఆనియన్స్ని, 3 టమాటాస్ని కట్ చేసుకోవాలి. ఫైన్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని, టమాటోస్ కూడా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత నేను ముందుగానే బఠానీ అండ్ పొటాటో ఉడికించి పెట్టుకున్నానండి. దాన్ని కూడా బఠానీ పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బాణీ పెట్టేసుకొని, స్టవ్ ఆన్ చేసి ఒక బాణీ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర, మినపప్పు, జీలకర్ర, పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ఆనియన్ ప్యూరీ, అది ఒకసారి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఆయిల్ బయటకు వచ్చేసేంత వరకు ఉడికించుకోవాలి. దాంట్లో కొత్తిమీర కూడా ఒకసారి మంచిగా కలిపేసి ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉడికించాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మనం ముందు స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో యాడ్ చేశాక ఒకసారి మంచిగా రెండు ఆనియన్, పొటాటో, టమాటో అన్నీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కరి లాగా ఉంటుందండి. కొంచెం థిక్నెస్ తక్కువ ఉండాలి అంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. లూజ్గా ఎక్కువ కావాలి అంటే, కొంచెం వాటరీగా ఉండాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. అట్లాగే మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా బఠానీ పేస్ట్ అండ్ సపరేట్గా తీసుకున్నాను కొన్ని ఆ బఠానీ కూడా యాడ్ చేసుకొని దానికి తగినంత కారము, సాల్ట్, నేనైతే 1.5 స్పూన్ కారం వేసాను, 1 స్పూను సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలపాలి. అది దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా మన బఠానీ చాట్ రెడీ అయిందండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.